ఇక వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సుమంత్ ఇప్పుడు మహేంద్రగిరి వారాహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంతోష్ యాగలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దేవి భాగవతం దశమహావిద్యల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విఎఫ్ఎక్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు హైలైట్గా ఉంటాయని సుమంత్ తెలిపారు. దాదాపు 2.5 చర్చల తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని చెప్పారు. కీలక పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ని సంప్రదించామని, ఆమె పాత్ర ఏమిటన్నది తెరపైన చూడాల్సిందేనని సుమంత్ ఆసక్తి పెంచారు. ఇది మన ఎస్పెషలీ ఇప్పుడు మన తెలుగు జానరా తెలుగు ఇండస్ట్రీలో ఇది కొంచెం ఇలాంటి జానరా ఒక 3 సంవత్సరాల నుంచి బాగా ఫేమస్ అయింది. ఫేమస్ అయ్యే ముందే మేము ఈ సబ్జెక్టు ఎంచుకున్నాం. అంటే ఈ మధ్య విరూపాక్ష, కాంతారాలు ఈ సినిమాలన్నీ వచ్చాయి. ఆ ట్రెండ్లో అదే ఆ జానరాలో ఇది ఒక చాలా మంచి ఎడిషన్ అవుతుందని మా నమ్మకం అండి. కథలో స్టఫ్ ఉండటం మూలంగానే నేను ఈ సబ్జెక్ట్ని ఎంచుకున్నాను. ఎందుకంటే నేను జస్ట్ కేవలం యాక్షన్ కోసం, కేవలం మాస్ ఎలిమెంట్స్ కోసం, అది నా కెరియర్ చూస్తేనే తెలుస్తుంది. నేను ఎప్పుడు సబ్జెక్ట్ పట్ల నేను అప్పుడప్పుడు వర్కౌట్ కాకపోయినా కూడా నేను ఎప్పుడు సబ్జెక్ట్ మెయిన్ అని నేను నమ్ముతాను. హీరో కన్నా సబ్జెక్ట్ మెయిన్. దర్శకుడు ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని నేను ఎప్పుడు నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేయడం జరిగిందండి. అది ఒక వేరే సినిమా అండి. అనగనగా అనేది దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ జానరా. అది చాలా పెద్ద హిట్ అయినందుకు అది ఓటీటీలో నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎప్పుడు డిఫరెంట్ జానరాస్ చేయటం నాకు ఇష్టం. ఒకే దానికి పరిమితం అవ్వకూడదు అనేదే నా ఫీలింగ్ ఎప్పటి నుంచో. కానీ నేను మెయిన్ ఏంటంటే నేను కథ విన్నప్పుడు నాకు నచ్చాలి. అది ఎలాంటి సినిమా అయినా పర్వాలేదు. ఎలాంటి సినిమా అంటే ఏ జానరా అయినా పర్వాలేదు. అప్పుడప్పుడు యాక్షన్ అవ్వచ్చు, అప్పుడప్పుడు లవ్ స్టోరీ అవ్వచ్చు, అప్పుడప్పుడు మొన్న ఈటీవీ వారిది ఫాదర్ సన్ సబ్జెక్టు ఒక ఎడ్యుకేషన్తో కూడిన సబ్జెక్ట్. నేను ఎడ్యుకేషన్ పాటలు కూడా నేను గోల్కొండ హై స్కూల్ లాంటి సబ్జెక్టులు చేశాను, అనగనగా లాంటి సబ్జెక్టులు చేశాను. సో ఐ లైక్ టు డూ డిఫరెంట్ థింగ్స్. అంటే అది నేను ఆటోమేటిక్గా ఆడియన్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుంటారు. అంటే ఇప్పుడు సుమంత్ వచ్చాడంటే వాడి సినిమా ఇలాగే ఉంటుందని ఎప్పుడు అనుకోరు. అది మేము కానీ ఈ సినిమా మేము ఒక డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని టీజర్ ద్వారా మా డైరెక్టర్ నా కాంబినేషన్ ద్వారా మేము ఆల్రెడీ ఆడియన్స్ని ప్రిపేర్ చేసాం. సో దే వోంట్ బి ఎనీ కన్ఫ్యూజన్. ఏదైనా మంచి అవకాశం వస్తే, ఒక మంచి స్క్రిప్ట్ వస్తే, మంచి దర్శకుడు, ప్రొడ్యూసర్ అంతా కలిసి వస్తే మేము తప్పకుండా చేస్తామండి. దానికన్నా బెటర్ సినిమా చేస్తాం. ఆల్రెడీ పెట్టాం, చాలా పెట్టామండి. ఆల్మోస్ట్ ఒక 100 థియేటర్. ఒక విధంగా మారలేదండి. ఎందుకంటే ఒకప్పుడు మనకి థియేటర్లో ఉన్నప్పుడు టీవీ వచ్చింది, వీడియోలు VCRలు వచ్చినాయి అని థియేటర్లకి దెబ్బ తగులుతుందని అనుకున్నారు. ఇప్పుడు ఆ VCRల బదులు, టీవీ బదులు ఇప్పుడు OTT అయింది. అంతే కదండి. సో అది ఆ సైకిల్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది కొంచెం కాస్త ఇటు అటు మారుతుంది కానీ అలాగే ఉంటుంది. కానీ సినిమా టేస్ట్ అని మైల్డ్ డిఫరెన్సెస్ ఉంటాయేమో కానీ బేసిక్గా సినిమా ఏంటి, ఎంటర్టైన్ చేయాలి. లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక ఉద్దేశం ఇవ్వచ్చు, ఒక మంచిది ఇవ్వచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి.